సో మనం ఇంతకుముందు వీడియోలో లాగరిథమ్స్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా చేయాలి కాన్సెప్ట్ చూసాం. ఇప్పుడు దాని రిలేటెడ్గా మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు అంటున్నాడు. సో ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. అంటే ఇన్ఈక్వాలిటీని ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఓకే, ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేసే బిఫోర్ ఫస్ట్ లాగరిథమ్స్లో డైరెక్ట్గా మీరు ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు. అంటే ఆన్సర్కి అవుట్ సైడ్ కూడా రావచ్చు, అంటే ఆన్సర్ కాకుండా కొద్ది ఎక్స్ట్రా వాల్యూస్ కూడా రావచ్చు. సో అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రాబ్లం చేసే బిఫోరు డొమైన్ కనుక్కొని చేయడం అనేది కరెక్ట్ ప్రొసీజర్. మీరు డొమైన్ కనుక్కొని చేశారు అంటే అప్పుడు ప్రాబ్లం మీకు మిస్టేక్ రాదు, అంటే ఫైనల్ ఆన్సర్లో ఎక్కడ మిస్టేక్ రాదు. కాబట్టి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయడం అంటే ఓన్లీ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ కాకుండా డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ అనేది మీకు ఫంక్షన్స్లో వస్తుంది. అసలు డొమైన్ అంటే ఏంటి? ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్డ్ అవుతుందో, ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి అయితే ఫంక్షన్ డిఫైన్డ్ అవుతుందో, సో ఆ వాల్యూస్, ఆ ఇన్పుట్ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏమంటాం? డొమైన్ అంటాం. అంటే సమ్ ఇన్పుట్ వాల్యూకి మీకు అన్డిఫైన్డ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అది డొమైన్లో ఉండదు. అంటే అన్డిఫైన్డ్ అంటే డినామినేటర్లో 0 వచ్చింది అనుకోండి, అన్డిఫైన్డే కదా. కాబట్టి ఏదైనా అసలు డొమైన్ కనుక్కునే ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి ఫస్ట్. సో ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది, సో ఇట్లా అందులో డినామినేటర్ ఉంది. సో డినామినేటర్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు ఆ ఫంక్షన్ డిఫైన్డ్ అవ్వదు, ఏమొస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి డొమైన్ కనుక్కునే బిఫోర్ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అని రాయండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీని నుంచి మనం ఏం చెప్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అంటే డొమైన్ కనుక్కునే ప్రాసెస్ రూల్స్ ఏంటంటే ఈ రూల్స్ ఫాలో అండి. ఎప్పుడైతే డినామినేటర్ ఉంటుందో డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 రాయండి. డినామినేటర్ 0 వస్తే ఆ వాల్యూస్కి ఎక్కడైతే 0 అవుతుందో డినామినేటరు, ఆ వాల్యూస్ దగ్గర ఫంక్షన్ డిఫైన్డ్ అవ్వదు, ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి అన్డిఫైన్డ్ వస్తుంది కాబట్టి డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. అది ఫస్ట్ రూల్, డొమైన్ కనుక్కునే ప్రాసెస్లో ఫస్ట్ రూల్. రెండో పాయింట్ ఏంటంటే ఈవెన్ రూట్స్. ఈవెన్ రూట్స్ అంటే స్క్వేర్ రూట్ కానీ, ఫోర్త్ రూట్ కానీ, అలాంటి సిక్స్త్ రూట్ కానీ, ఆడ్ రూట్స్ కాదు. ఆడ్ రూట్స్ అయితే ఏంటి? థర్డ్ రూట్, ఫిఫ్త్ రూట్, అవి కాదు. ఈవెన్ రూట్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. ఎందుకంటే ఈవెన్ రూట్స్లో నెగిటివ్ ఉందనుకోండి, అది రియల్ నెంబర్ అవ్వదు. సో మనకి ఆన్సర్ రియల్ నెంబర్ వస్తేనే డిఫైన్ అన్నట్టు. ఎప్పుడైతే నాన్ రియల్ వచ్చిందో అక్కడ డిఫైన్ అవ్వనట్టు. కాబట్టి డొమైన్ కనుక్కునే సెకండ్ స్టెప్ ఏంటంటే ఎక్కడైనా ఇచ్చిన ఈక్వేషన్లో ఈవెన్ రూట్స్ ఉన్నాయి అంటే అది నెగిటివ్ కాకూడదు. మరి నెగిటివ్ కాకూడదు అంటే ఏం కావాలి? పాజిటివ్. నెగిటివ్ కాకూడదు అంటే పాజిటివే కాదు, పాజిటివ్ అని అవ్వచ్చు, 0 అని అవ్వచ్చు. సో ఇది ఒక పాయింట్ మనం ఫాలో అవ్వాలి. సో డినామినేటర్ నాట్ ఈక్వల్ 0 అండ్ ఈవెన్ రూట్స్లో నెగిటివ్ కాకూడదు అంటే అది పాజిటివ్ అని అవ్వాలి, 0 అని అవ్వాలి. ఇది ఒకటి రూల్. ఇంకా నెక్స్ట్ డినామినేటర్ ఉండి రూట్స్లో డినామినేటర్లో వచ్చింది అనుకోండి ఇలా, అప్పుడు సో ఇది ఈవెన్ రూట్స్లో ఉంది కాబట్టి నెగిటివ్ కాకూడదు, సేమ్ టైం డినామినేటర్లో ఉంది కాబట్టి 0 కూడా కాకూడదు. ఇక్కడ 0 కాకూడదు, నెగిటివ్ కూడా కాకూడదు. అంటే ఏం కావాలి? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం కావాలి? గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. సో అలాగే లాగరిథమ్ ఫంక్షన్స్. సో ఏదైనా లాగరిథమ్ ఫంక్షన్ ఉందనుకోండి, లాగ్ అనేది ఎప్పుడు డిఫైన్డ్ అవుతుందో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో లాగ్ లోపల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏం కావాలి? పాజిటివ్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ కూడా ఇన్సైడ్ ఆఫ్ ది లాగ్ ఉంది కాబట్టి అది కూడా పాజిటివ్ అవ్వాలి. అంటే డొమైన్ కనుక్కోవడానికి ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, అప్పుడు మీకు డొమైన్ వస్తుంది. అండ్ ఇంకా సేమ్ టైం ఏంటి? బేస్ ఎప్పుడు కూడా 1 అవ్వకూడదు. సో ఇక్కడ బేస్ ఏముంది? జీ ఆఫ్ ఎక్స్ ఉంది, అది 1 కాకూడదు. సో కనుక్కుంటే అప్పుడు అది ఎక్కడ డిఫైన్డ్ అవుతుందో మనకు తెలుస్తుంది. సో ఈ రూల్స్ ఫాలో అవ్వండి డొమైన్ కనుక్కోవడానికి. సో మీరు డొమైన్ ప్రాబ్లం పర్ఫెక్ట్గా చేయగలరు. స్ట్రిక్ట్గా ఈ రూల్స్: డినామినేటర్ 0 అవ్వకూడదు, ఈవెన్ రూట్స్లో నెగిటివ్ కాకూడదు, లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అండ్ బేస్ నాట్ ఈక్వల్ టు 1. సో ఇది చేసిన తర్వాత ప్రాబ్లం చేస్తే మీకు ఆన్సర్లో మిస్టేక్ రాదు. అదర్వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్లో, ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్లో మీకు రాంగ్ ఆన్సరే వస్తుంది. సరే, మరి ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనం ఫస్ట్ డొమైన్ కనుక్కొని చేయడం బెస్ట్ అనుకున్నాం కాబట్టి డొమైన్ కనుక్కుందాం. లాగ్కి ఇన్సైడ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ అవ్వాలి. సో ఏముంది ఇక్కడ? 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5.
సో ఇది సో ఏం కావాలి ఇది పాజిటివ్ లాగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ నెగిటివ్ వాల్యూస్ నెగిటివ్స్ అవ్వకూడదు సేమ్ టైం జీరో కూడా అవ్వకూడదు కదా లాగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ జీరో కూడా జీరో దగ్గర కూడా డిఫైన్డ్ అవుతుంది లాగ్ ఈజ్ ఓన్లీ రైట్ సైడ్ ఆఫ్ ది వై యాక్సిస్ మాత్రమే డిఫైన్డ్ అవుతుంది కాబట్టి ఇది ఏంటి గ్రేటర్ దాన్ జీరో సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ చేస్తాం పిఎన్పి రూల్ సో ఈచ్ వన్ జీరోకి వేస్తే క్రిటికల్ వాల్యూస్ ఏమొస్తాయి 2 -1 5 సో అప్పుడు లీస్ట్ వాల్యూ ఏంటి -1 2 నెక్స్ట్ వాల్యూ ఏంటి 5 సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం మనము ఇంతకుముందు పిఎన్పి రూల్ నేర్చుకున్నాం సో ఎవరైనా డౌట్ ఉంటే పిఎన్పి రూల్ వీడియోస్ చూసుకోండి సో పిఎన్పి రూల్ పర్ఫెక్ట్గా రానవులు సో ఇప్పుడు ఏంటంటే అన్ని ఎక్స్ కోఎఫిషియెంట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సో రైట్ సైడ్ మనం పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం పాజిటివ్ నెగిటివ్ సో మనకి ఏంటి గ్రేటర్ దాన్ జీరో ఎక్కడ వస్తుంది సో ఈ ఏరియాలో వస్తుంది సో మనం ఈ ఎక్కడైతే పాజిటివ్ ఉందో ఆ ఏరియాని మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి అంటే దీని నుంచి ఏంటి ఎక్స్ వాల్యూ ఏంటి -1 to 2 యూనియన్ అండ్ 5 to ఇన్ఫినిటీ సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి సో లాగ్ లోపల పాజిటివ్ ఉండాలంటే మనం ఇది మాత్రమే తీసుకున్నాం అలాగే 1/x కూడా ఇన్సైడ్ ఆఫ్ ది లాగే కదా కాబట్టి 1/x కూడా ఏం కావాలి గ్రేటర్ దాన్ జీరో అవ్వాలి సో 1/x ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఎక్స్ ఎప్పుడు పాజిటివ్ అయితే అప్పుడు అవుతుంది కాబట్టి దీని నుంచి ఎక్స్ ఏంటి గ్రేటర్ దాన్ జీరో ఎక్స్ గ్రేటర్ దాన్ పాజిటివ్ అయితే అప్పుడు 1/x కూడా పాజిటివ్ అవుతుంది అదొక పాయింట్ నెక్స్ట్ ఇంకేంటి బేస్ అనేది ఎప్పుడు కూడా 1 అవ్వకూడదు సో బేస్ అనేది 1 అవ్వకూడదు కాబట్టి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 సో థర్డ్ పాయింట్ సో బేస్ అనేది 1 కాకూడదు కదా సో మరి బేస్ ఎప్పుడు 1 అవుతుంది ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు కాబట్టి బేస్ 1 కాకూడదు అంటే ఎక్స్ వాల్యూ 1 కాకూడదు ఇప్పుడు వీటన్నిటికీ ఇంటర్సెక్షన్ సో ఇది అవ్వాలి అండ్ ఇది అవ్వాలి అండ్ ఎక్స్ 1/x అనేది 1 కాకూడదు సో ఈ మూడింటికి ఎండ్ అన్నాం కాబట్టి ఈ 3 ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్ సో ఇంటర్సెక్షన్ ఎలా రాయాలి అంటే సో మనకి ఈ 3 ఆన్సర్స్ నుంచి నాకు కనిపించిన నెంబర్స్ని సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసేయండి -1 కనిపిస్తుంది 2 కనిపిస్తుంది 5 కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ నుంచి ఏం కనిపిస్తుంది 0 కనిపిస్తుంది 0 ఎక్కడ ఉంటుంది సో -1కి రైట్ సైడ్ నెక్స్ట్ 1 ఎక్కడ ఉంటుంది సో 1కి 0కి 2కి మధ్యలో ఉంటుంది సో ఓకే సో మార్క్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్తుంది ఎక్స్ వాల్యూ -1కి 2కి మధ్యలో సో ఎక్స్ వాల్యూ -1కి 2కి మధ్యలో అండ్ యూనియన్ ఉంది యూనియన్ 5 to ఇన్ఫినిటీ ఇదంతా ఒకే ఆన్సర్ కాబట్టి ఇదంతా ఒకే లైన్లో రావాలి ఫ్రెష్ లైన్ వద్దు ఇదే లైన్ కాదు ఇక్కడ బ్రేక్ అయింది అంతే లైన్ సో అప్ టు ఇన్ఫినిటీ వరకు ఇది ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ ఏం చెప్తుంది సెకండ్ ఆన్సర్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో సో ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అంటే జీరోకి రైట్ సైడ్ ఓకే నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ ఏం చెప్తుంది ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 ఎక్స్ వాల్యూ 1 అవ్వకూడదు అంటే ఇందులో 1 ఎక్కడ ఉందో దాన్ని డిలీట్ చేస్తున్నాం 1 తీసుకోవద్దు సో 1 తీసుకోవట్లేదు సో ఇప్పుడు కామన్ పోర్షన్ ఏదో షేడ్ చేయండి సో కామన్ పోర్షన్ షేడ్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది సో కామన్ పోర్షన్ ఏంటి ఆల్ లైన్స్ వచ్చిన ఏరియా సో బోత్ లైన్స్ వచ్చిన ఏరియాని మార్క్ చేసుకుంటున్నాం అలాగే నెక్స్ట్ ఇది సో అదేంటి అప్ టు ఇన్ఫినిటీ అది సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు సో 0 నుంచి 1 వరకు బోత్ లైన్స్ వచ్చిందంటే వైట్ పార్ట్ 0 to 1 బట్ 1 రాకూడదు 1 ఈజ్ డిలీటెడ్ అక్కడ రెడ్ మార్క్ చేసాం కదా 1 తీసుకోవద్దు కాబట్టి 0 to 1 యూనియన్ 1 to 2 యూనియన్ 5 to ఇన్ఫినిటీ సో ఇది మనకి డొమైన్ సో ఇప్పుడు ఈ డొమైన్ మనం ఇక్కడ రాసేసుకుందాం సో డొమైన్ మనకి ఏమొచ్చింది ఫైనల్గా ఆన్సర్ సో ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 యూనియన్ 1 to 2 యూనియన్ 5 to ఇన్ఫినిటీ సో డొమైన్ కనుక్కోకుండా చేస్తే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు డొమైన్ కనుక్కుంది ఇప్పుడు మనం ప్రాబ్లం మొదలుపెట్టలేదు అసలు క్వశ్చన్లు మొదలుపెట్టలేదు ఏం చేసాం మనం జస్ట్ డొమైన్ మాత్రమే కనుక్కున్నాం సో డొమైన్ పక్కన రాసుకోండి ఇప్పుడు మనకి ప్రాబ్లం చేసి వచ్చిన ఆన్సరు దీనికి అవుట్ సైడ్ ఉండకూడదు డొమైన్కి అవుట్ సైడ్ ఉండకూడదు ఎందుకంటే ఫంక్షన్ ఈ వాల్యూస్కి డిఫైన్డ్ అవుతుంది ఇంకా అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అంటే 0కి ఆన్సర్ లెఫ్ట్ సైడ్ రాకూడదు ఎందుకు రాకూడదు 0కి లెఫ్ట్ సైడ్ అసలు ఫంక్షనే డిఫైన్డ్ అవ్వదు కదా ఫంక్షనే డిఫైన్డ్ అవునప్పుడు ఆ ప్రాబ్లం ఆన్సర్ ఎలా వస్తుంది రాకూడదు సో డొమైన్ కనుక్కోకుండా చేస్తే రాంగ్ వస్తుంది సో చూద్దాం సార్
ప్రాబ్లం అంతా చేద్దాం. సో మనం ఇప్పుడు డొమైన్ కనుక్కోలేదు అనుకుందాం. సో డొమైన్ ఇది వచ్చింది, పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు డొమైన్ కనుక్కోకుండా మనం ఒరిజినల్ క్వశ్చన్ ఏముందో దాన్ని ఫాలో అవుదాం. సో వితౌట్ డొమైన్ కనుక్కోలేదు, కనుక్కొని మనం సైడ్ పెట్టేసాం. కనుక్కోకుండా జరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేద్దాం. సో ఇది జస్ట్ డొమైన్ మాత్రమే మనకు అనుకుంది. క్వశ్చన్ ఇప్పుడు ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలి. ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలంటే ఇక్కడ బేస్ ఉంది. సో మనకి ఈక్వాలిటీ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో log x బేస్ ఏ అంటే సో ఈక్వల్ టు పి అనగానే మనం ఏం రాసేస్తాం, ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ పి అని రాస్తాం. కానీ ఇన్ఈక్వాలిటీకి వచ్చేసరికి log x గ్రేటర్ దాన్ పి అంటే ఏం రాస్తాం, ఎక్స్ గ్రేటర్ దన్నా లెస్ దానా అనేది డిపెండ్స్ ఆన్ బేస్ని బట్టి ఉంటుంది. బేస్ మోర్ దాన్ 1 అయితే, సో ఇఫ్ ఏ అనేది మోర్ దాన్ 1 అయితే, ఏ అనేది మోర్ దాన్ 1 అయితే అప్పుడు ఇన్ఈక్వాలిటీ మారదు, అలాగే ఉంటుంది. అదే బేస్ బిట్వీన్ 0 అండ్ 1 ఉందనుకోండి, బేస్ బిట్వీన్ 0 అండ్ 1 ఉంటే ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ఈక్వాలిటీని సో ఓపెన్ చేయాలంటే, లాగరిథమ్స్ని ఓపెన్ చేయాలంటే అంటే ఇప్పుడు ఇలా కన్వర్ట్ చేయాలంటే log x బేస్ ఏ గ్రేటర్ దాన్ పిని ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ పవర్ పి అలా కన్వర్ట్ చేయాలంటే ఆ బేస్ అనేది మోర్ దాన్ 1 బిట్వీన్ 0 అండ్ 1 అది క్లారిటీ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే వస్తుంది. కాబట్టి మరి ఇక్కడ 1/x నుంచి మనకి తెలుసా, అది మోర్ దాన్ 1 అని తెలియదు, బిట్వీన్ 0 అండ్ 1 కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కేస్ 1 అని రాస్తాం. కేస్ 1 రాసి ఇఫ్ 1/x గ్రేటర్ దాన్ 1, 1/x అనేది సో గ్రేటర్ దాన్ 1 అయితే ఎలా చేస్తాం చూద్దాం. సో 1/x గ్రేటర్ దాన్ 1 ఎప్పుడవుతుంది, సో మోర్ దాన్ 1 రావాలంటే డినామినేటర్ బిట్వీన్ 0 అండ్ 1 ఉండాలి. సో డినామినేటర్ ఎక్స్ అనేది 0 to 1 మధ్యలో ఉంటే అప్పుడు మీకు 1/x గ్రేటర్ దాన్ 1 అవుతుంది. సో డినామినేటర్ 1 కంటే లెస్ ఉంటేనే అప్పుడు మీకు ఆన్సర్ మోర్ దాన్ 1 వస్తుంది. సో చాలామంది రాయడానికి ఇది ఇబ్బంది పడవచ్చు. దీని నుంచి ఇది 0 to 1 అనేది క్యాచ్ చేయడం కొద్దిమందికి ఇబ్బంది అయితే సో ఒకటే టెక్నిక్. సో 1/x సో డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళబాకండి, ఈక్వాలిటీలో తీసుకెళ్ళచ్చు. 1/x ఈక్వల్ టు 1 అంటే అప్పుడు 1 ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ అని రాయొచ్చు, అది ఈక్వాలిటీలో చేయొచ్చు. బట్ ఇన్ఈక్వాలిటీలో ఎప్పుడు కూడా డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళద్దు. ఎందుకంటే అది పాజిటివ్ నెగిటివ్ తెలియకుండా తీసుకెళ్ళకూడదు. పాజిటివ్ అని తెలిస్తే తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎలా ఉందో అలాగే ఉంటుంది. నెగిటివ్ 100% నెగిటివ్ అని తెలిసినా కూడా తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. సో పాజిటివ్ అని నెగిటివ్ తెలియకుండా మాత్రం తీసుకెళ్ళద్దు. కంప్లీట్గా పాజిటివ్ అంటే తీసుకెళ్ళండి, ఇన్ఈక్వాలిటీ ఎలా ఉందో అలాగే ఉంచేయండి. అది కంప్లీట్గా నెగిటివ్ అని తెలిస్తే తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ ఇన్ఈక్వాలిటీ మార్చండి. అసలు మీకు ఏం తెలియదు, అది పాజిటివ్ నెగిటివ్ ఏం తెలీదు. మరి అప్పుడు ఏం చేయాలంటే అసలు రైట్ సైడ్ తీసుకెళ్ళడమే రాంగ్. మరి అప్పుడు ఏం చేయాలి, సో ఏదైతే ఇన్ఈక్వాలిటీ రైట్ సైడ్ ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి వేస్తాం, దాన్నే లెఫ్ట్ సైడ్. ఏ ప్రాబ్లం ఇలాగే చేయండి, అది పాజిటివ్ నెగిటివ్ కూడా మీరు పట్టించుకోక్కర్లేదు. సో ఏదైతే ఇన్ఈక్వాలిటీలో ఉంటుందో ఆ రైట్ సైడ్ ఉన్న దాన్నే లెఫ్ట్ సైడ్ తీసుకురండి. తీసుకొచ్చేసింది అది. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసేస్తే ఎక్స్ 1 - x గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం సో న్యూమరేటర్ 0కి ఈక్వేస్తే 1 వస్తుంది, డినామినేటర్ని 0కి ఈక్వేస్తే 0 వస్తుంది. ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం 0 and 1. సో ఇక్కడ పిఎన్పి రూల్లో ఎక్స్ కోఎఫిషియంట్ చూసుకోండి, ఒకటి నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే మైనస్ వస్తుంది. సో ఇది పూర్తి క్లారిటీ ఉంటేనే చేయాలి, లేకపోతే అట్లా వద్దు. సో అట్లా అంటే ఇందులో కొన్ని ట్విస్టులు ఉంటాయి, సో మిస్టేక్ పోతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ హెడ్ఏక్స్ ఎందుకు, ఈ నెంబర్ లైన్ మీద లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి రైట్ సైడ్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనం పిఎన్పి రూల్లో నేర్చుకున్నాం. సో గ్రిప్ లేకపోతే మళ్ళీ ఒకసారి అవి చేసుకోండి. సో 1కి రైట్ సైడ్ ఏదైనా ఒక నెంబర్ 4 తీసుకుందాం. అప్పుడు 1 - 4 ఏమొస్తుంది, న్యూమరేటర్ నెగిటివ్ వస్తుంది. డినామినేటర్ 4 తీసుకుంటే ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. సో ఓవరాల్గా మీకు ఆన్సర్ ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. కాబట్టి అప్పుడు నెగిటివ్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి గ్రేటర్ దాన్ 0 కదా కావాల్సింది, గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎక్స్ వాల్యూ బిలాంగ్స్ టు 0, 1 అది నేను డైరెక్ట్గా రాశాను. సో డైరెక్ట్గా రాయలేకపోతే ఇలా చేసుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ 0 to 1 అని వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 1/xని గ్రేటర్ దాన్ 1 అనుకున్నాం, బేస్ అనేది మోర్ దాన్ 1 అనుకున్నాం. ఇప్పుడు లాగ్ రిమూవ్ చేద్దాం. సో లాగ్ రిమూవ్ చేసేటప్పుడు 2 × x - 2 /
ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో గ్రేటర్ దెన్, సో ఇక్కడ ఏంటి 1/x. సో ఇన్ఈక్వాలిటీ మారుతుందా? బేస్ మోర్ దాన్ 1 కదా మనం తీసుకుంది, కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు. సో ఏంటి బేస్ పవర్ ఇక్కడ ఏదైతే ఉందో పవర్ వస్తుంది ఇది. సో ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. తప్పది. ఈక్వాలిటీలో చేసి అలవాటు అయిపోయి చేస్తారు. ఇన్ఈక్వాలిటీలో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దు. సో తప్పు, అది మీకు ఆన్సరు రాంగ్ వస్తుంది. మరి ఏం చేయాలి ఇన్ఈక్వాలిటీస్లో? సో మీకు ఇన్ఈక్వాలిటీస్ కూడా గ్రిప్ లేనప్పుడు ఇన్ఈక్వాలిటీస్ వీడియోస్ కూడా మనకు ఉన్నాయి. సో అవి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి మరి ఇన్ఈక్వాలిటీలో అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయకపోతే ఏం చేయాలి? దాన్నే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఎల్సిఎం చేయండి. అది కట్ ప్రాసెస్. సో 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో 1/x లెఫ్ట్ సైడ్ వచ్చింది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసేసేయండి. సో ఎల్సిఎం చేసేస్తే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5, సో ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఎల్సిఎం చేసేస్తే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్, సో లేదంటే 2x ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో ఎల్సిఎం చేసేసాం. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేసేస్తే సో న్యూమరేటర్లో 2x మైనస్ 2, 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 2 4x. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5 మల్టిప్లికేషన్ చేసేస్తే సో మైనస్ ఎక్స్ స్క్వేర్. సో నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. మైనస్ 5x ప్లస్ ఎక్స్ మైనస్ 4x వస్తుంది, మైనస్ 4x. నెక్స్ట్ మైనస్ 5 వస్తుంది బై డినామినేటర్ కూడా మల్టిప్లికేషన్ చేసేస్తే సో ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x. సో మల్టిప్లికేషన్ ఏం చేయబాకండి డినామినేటర్ మళ్ళీ, ఎందుకంటే ఫ్యాక్టరేషన్ చేయాలి. సో వేస్ట్ అలాగే ఉంచాను. న్యూమరేటర్ అంటే సింప్లిఫై చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్ చేసాం. మళ్ళీ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఫ్యాక్టరేషన్ చేయాలి. అక్కడ ఎందుకంటే సింప్లిఫై చేయాల్సి వస్తుంది, మధ్యలో మైనస్ ఉంది కదా, కాబట్టి సింప్లిఫై చేయాల్సి వస్తుంది కాబట్టి న్యూమరేటర్లో మల్టిప్లికేషన్ చేసాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఏం చేయబాకండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 4x క్యాన్సిల్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని ఇన్ఈక్వాలిటీ ఆన్సర్ కావాలంటే సో మనకున్నది ఏంటి పిఎన్పి రూల్. ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేయండి. ఎక్స్ వాల్యూ -1 వస్తుంది, నెక్స్ట్ 5 వస్తుంది, 0 వస్తుంది. న్యూమరేటర్ ఎప్పుడు కూడా 0 అవ్వదు, రియల్ నెంబర్స్ దగ్గర 0 అవ్వదు. అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ -5, ఎక్స్ స్క్వేర్ వాల్యూ -5 ఎక్కడ వస్తుంది? రియల్ నెంబర్ దగ్గర రాదు. అంటే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అప్పుడు √5. రూట్లో నెగిటివ్ రాకూడదు కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 అనేది అది ఆల్వేస్ పాజిటివ్, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ ప్లస్ 5 యాడ్ చేసాం, అది ఆల్వేస్ పాజిటివ్, దాంతో పనేం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే కాబట్టి ఇది ఆల్వేస్ పాజిటివ్. ఒకవేళ ఆల్వేస్ నెగిటివ్ అయితే మళ్ళీ కొద్ది వేరే ఉంటుంది. సో తర్వాత చూద్దాం, అన్నీ ఒకే దగ్గర చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు, వచ్చినప్పుడు చూసుకుందాం. ఇదైతే ఆల్వేస్ పాజిటివ్. సో ఇప్పుడు పిఎన్పి రూల్ యూజ్ చేసేస్తే క్రిటికల్ వాల్యూస్ ఏంటి -1, నెక్స్ట్ 0, నెక్స్ట్ ఏంటి 5. ఓకే, ఇప్పుడు 0కి రైట్ సైడ్. సో ఫస్ట్ అయితే మనకి అన్నిటికంటే లార్జెస్ట్ నెంబర్ ఏంటి 5 కదా, 5కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. 6 తీసుకుంటే ఇది పాజిటివ్ వస్తుంది, 6 - 5 పాజిటివ్ వస్తుంది, ఇది కూడా పాజిటివ్ వస్తుంది. ఓవరాల్గా రేషియో అంతా పాజిటివ్ వస్తుంది కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్. సో న్యూమరేటర్తో పని లేదు, ఎందుకంటే అది ఆల్వేస్ పాజిటివే కాబట్టి. సో దానికి మీకు ఫ్యాక్టరేషన్ కూడా రావట్లేదు, అది ఆల్వేస్ పాజిటివ్. లేదంటే క్యాన్సిల్ చేసేయండి. ఏదైనా ఆల్వేస్ పాజిటివ్ అని తెలిస్తే క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేసే నీకు రైట్ సైడ్ 0 ఉంది కదా, క్యాన్సిల్ చేసేయచ్చు ఆల్వేస్ పాజిటివ్ అని తెలిస్తేనే. ఒకవేళ ఆల్వేస్ నెగిటివ్ నా క్యాన్సిల్ చేయొచ్చు. కాకపోతే క్యాన్సిల్ చేశారు అంటే అర్థం ఏంటి, బోత్ సైడ్స్ డివైడ్ చేసినట్టు. క్యాన్సిల్ చేశారు అంటే బోత్ సైడ్స్ డివైడ్ చేసినట్టు. సో ఒక నెగిటివ్ని బోత్ సైడ్స్ పెట్టి డివైడ్ చేస్తే, ఒక ఇన్ఈక్వాలిటీని బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి డివైడ్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, ఒక ఇన్ఈక్వాలిటీని బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన, డివైడ్ చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఏంటి, ఒక ఇన్ఈక్వాలిటీ ఏదైనా సరే బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన, డివైడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ మారుతుంది. అంటే గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ ఉంటుంది.
అదే పాజిటివ్ నెంబర్ పెట్టి అది ఆల్వేస్ పాజిటివ్ అని తెలిసింది అనుకోండి, బోత్ సైడ్స్ డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా నష్టం ఏం లేదు, ఇన్ఈక్వాలిటీ అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ x² + 5 అనేది క్లియర్గా మనకు అది ఆల్వేస్ పాజిటివ్ అని తెలుసు కాబట్టి, సో x² అంటే ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, మళ్ళీ దాన్ని 5 యాడ్ చేశారు కాబట్టి అది ఆల్వేస్ పాజిటివే కాబట్టి, సో దాంతో మనం డివైడ్ చేసేసుకోవచ్చు. సో అప్పుడు ఆన్సర్, దీని ఆన్సర్ ఏంటి, ఈ కేస్ 1 ఆన్సర్ మాత్రమే, కేస్ 1 ఆన్సర్ మాత్రమే ఏమొచ్చింది మనకి, సో -1 to 0 అండ్ 5కి రైట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఇదేనా అంటే మనం ఏ కేసులో తీసుకున్నామో ఆ కేసులో ఆన్సర్ రావాలి. అంటే మన కండిషన్ ఏంటి, కండిషన్ 1/x>1 అనుకున్నాం కదా, మరి 1/x>1 అంటే అప్పుడు x వాల్యూ ఏంటి 0 to 1. సో ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఆ రిజల్ట్లో ఉండాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి, x బిలాంగ్స్ టు -1, 0. ఇక్కడ r ఈక్వల్ ఉంది, కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. బట్ డినామినేటర్కి చాలా మిస్టేక్స్ పోతుంది. ఇక్కడ చాలా అలవాటు చేసుకోండి, మళ్ళీ మీకు అవకాశం రాదు. ముఖ్యంగా 8th 9thలో ఉన్న వాళ్ళు మాత్రం వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి సో కొద్దిగా స్పీడ్ కవర్ చేసుకుంటారు. కానీ ఫౌండేషన్ వాళ్ళు 1-2 సార్లు చేయండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఇస్తున్నాం. సో పిఎన్పి రూల్లో మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. ఏ మాత్రం డౌట్ ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని పిఎన్పి రూల్ని మళ్ళీ ఒకసారి సాల్వ్ చేసుకోండి. సో మళ్ళీ చేసుకోండి, ఫౌండేషన్లో ఉన్న వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి. సో ఏదన్నా అయిపోతే మీకు వచ్చినట్టు కాదు, మీకు అందులో మిస్టేక్ లేకుండా చేయగలిగినప్పుడే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మిస్టేక్స్ పోతున్నాయి అంటే ఆ రెక్టిఫై చేసుకోకుండా మీరు పోతే దానివల్ల నష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. అంటే ఇంత పెద్ద ప్రాబ్లం చేసి మొత్తం ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి, ఫస్టే మనము క్లియర్గా మీకు పిఎన్పి రూల్ చెప్పాను, డినామినేటర్ నుంచి ఈక్వాలిటీ ఉంది, ఈక్వాలిటీ లేనప్పుడు ప్రాబ్లం లేదు, ఈక్వాలిటీ ఉన్నప్పుడే ప్రాబ్లం. ఒకటి గ్రేటర్ దానో ఒకటి లెస్ దానో అంటే ప్రాబ్లమే లేదు, కానీ > లెస్ ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ని డిలీట్ చేయాలి. అంటే -1 డినామినేటర్ నుంచి వచ్చింది, 0 కూడా వచ్చింది, 5 కూడా వచ్చింది. కాబట్టి ఏ క్రిటికల్ వాల్యూస్ కూడా తీసుకోకూడదు. ఇక్కడ జనరల్గా r అంటే క్రిటికల్ వాల్యూస్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం, r ఉంటే క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం, కానీ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మాత్రం ఇంక్లూడ్ చేయము. కాబట్టి జనరల్గా అయితే రూల్ ప్రకారం క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలి, కానీ ఇవి డినామినేటర్ నుంచి వచ్చినాయి కాబట్టి వీటిని ఇంక్లూడ్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఏంటి, 5 to ∞. సో ఇది ఆన్సర్. సో ఇది ఆన్సర్ కదా, కేస్ 1 ఆన్సర్, ఓన్లీ కేస్ 1 ఆన్సర్ మాత్రమే. కేస్ 1 మనం ఒక కండిషన్ మాత్రమే తీసుకున్నాం. సో ఇది కేస్ 1 రిజల్ట్ ఫైనల్ ఆన్సర్ అంటే కాదు, ఎందుకంటే కేస్ 1 మనం ఏం తీసుకున్నాం, 1/x> అంటే కండిషన్ ఏంటి, x వాల్యూ ఏంటి 0 to 1. సో 0 to 1 ఆ కండిషన్లో ఉండాలి. అంటే ఇంక సింపుల్గా చెప్పాలంటే దీనికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అంటే వచ్చిన రిజల్ట్ ఇందులోనే ఉండాలి, దానికి అవుట్ సైడ్ ఉండకూడదు. మనం ఏదైతే అనుకున్నామో, మనం అనుకుంది ఏంటి అసలు 1/x>1 అంటే 1/x>1 అంటే అనుకున్నది ఏంటి, x వాల్యూ ఏంటి, x వాల్యూ 0 to 1 అనుకుని చేసినప్పుడు ఆన్సర్ కూడా 0 to 1 అందులో సబ్పార్టే రావాలి, కానీ దానికి అవుట్ సైడ్ రాకూడదు. ఇవన్నీ హెడేక్స్ ఎందుకు అనుకుంటే, మీరు ఏదైతే కేసు తీసుకున్నారో దానికి వచ్చిన ఆన్సర్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటేనే అది కేస్ 1 రిజల్ట్. మనం ఏదైతే ఒక ఇంటర్వెల్ అనుకుని చేశామో ఆ ఇంటర్వెల్ని క్రాస్ అవ్వకూడదు అంటే జస్ట్ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోండి. సో మళ్ళీ నెంబర్ లైన్ చూద్దాం, -1, 0, 5, ∞. సో ∞ అంటే ఓకే, అవసరం లేదు. సో ఇదేంటి, దీని నుంచి -1 to 0. సో -1 to 0 కాబట్టి సో -1 to 0, నెక్స్ట్ 5 to ∞. మరి దీని నుంచి ఏంటి 0 to 1. సో 1 ఎక్కడ ఉంది, 1 కూడా మార్క్ చేసుకోండి. 1 అనేది 0కి 5కి మధ్యలో ఉంటుంది. సో దీని నుంచి ఏంటి ఆన్సర్ మనకి 0 to 1. సో 0. ఇప్పుడు మనకి ఈ బోత్ కలర్స్కి ఇంటర్సెక్షన్ కావాలి, కానీ చూడండి ఎల్లో కలర్ వచ్చినప్పుడు ఈ కలర్ రాలేదు, ఈ కలర్ వచ్చినప్పుడు ఇది రాలేదు, కాబట్టి కామన్ కలర్ లేదు. సో బోత్ లైన్స్ వచ్చిన ఏరియా చూస్తే ఈ లైన్ ఉన్నప్పుడేమో ఈ లైన్ లేదు, ఈ లైన్ ఉన్నప్పుడు ఆ లైన్ లేదు, కాబట్టి కామన్ లైన్స్ లేదు, కాబట్టి కామన్ ఆన్సర్ లేదు. అంటే మనం ఏం చేస్తాం, ఈ ఆన్సర్ ఒక లైన్ గీసాం, ఆ ఆన్సర్కి ఒక లైన్ గీసాం, రెండింటిలో కామన్ పోర్షన్ ఐడెంటిఫై చేస్తాం. అసలు కామన్ పోర్షన్ ఎక్కడా లేదు, ఒక లైన్ వస్తే ఇంకో లైన్ రావడం లేదు. సో దేర్ ఈజ్ నో కామన్ పోర్షన్, కాబట్టి ఆన్సర్ ఏంటంటే నో సొల్యూషను.
నో సొల్యూషన్. కానీ మీకేమొచ్చింది ఆన్సర్ ఇది అనుకుంటారు. ఓకే, కేస్ 1 నుంచి వచ్చింది, కానీ ఇది ఈ ఇంటర్వెల్లో అవుట్ సైడ్ ఉండకూడదు, కానీ ఆన్సర్ కంప్లీట్గా అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఇంటర్వెల్. అది ఒట్టి చూసి చెప్తే తప్పులు పోతాయి, వద్దు అలా చేయబాకండి. ఏం చేస్తారు, ఇంటర్సెక్షన్ అంటే దీనికి దీనికి రెండింటికి నెంబర్ లైన్ గీసేసేయండి, గీసి కామన్ పోర్షన్ చూసుకోండి. ఇలా ఫిగర్స్ పెట్టి చూడండి, మీకు మిస్టేక్ పోదు. సో అప్పుడు ఏంటి ఆన్సర్ ఏంటి, నో సొల్యూషన్. సో కేస్ 1 నుంచి నో సొల్యూషన్, కేస్ 1 నుంచి ఆన్సరు లేదు. సో కేస్ 1 అయిపోయింది. ఇప్పుడు కేస్ 2కి వెళ్దాం. సో మనం ఫస్ట్ చేసింది ఏంటిది, డొమైన్. సో డొమైన్ ఒకటి కనుక్కున్నాం. సో డొమైన్ ఏంటి, సో ఇది ఆన్సరు. నెక్స్ట్ కేస్ 1 రిజల్ట్, కేస్ 1 రిజల్ట్ ఏంటి, నో సొల్యూషన్. ఇప్పుడు కేస్ 2కి వెళ్దాం. కేస్ 2 ఏంటంటే బేస్ అనేది 0 to 1 మధ్యలో ఉన్నప్పుడు. సో ఎప్పుడు వస్తుంది ఇది, ఎక్స్ వాల్యూ 0 to 1, ఎక్స్ వాల్యూ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు, అంతే కదా. డినామినేటర్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడే, డినామినేటర్ అంటే 1 మీకు ఆన్సరు 0 to 1 మధ్యలో రావాలంటే అప్పుడు డినామినేటర్ ఏముండాలి అంటే 0 to 1 అంటే 0 పాయింట్ సంథింగే కదా. 0 పాయింట్ సంథింగ్ ఎప్పుడు వస్తుంది, డినామినేటరు మోర్ దాన్ న్యూమేటర్ అయినప్పుడు. మరి ఇక న్యూమేటర్ ఏంటి, 1ఏగా. సో 0 పాయింట్ సంథింగ్ రావాలంటే డినామినేటర్ న్యూమేటర్ కంటే ఎక్కువ ఉండాలి. సో న్యూమేటర్లో 1 ఉంది కాబట్టి డినామినేటర్ ఏం కావాలి, మోర్ దాన్ 1 అవ్వాలి. ఇది కేస్ 2 కండిషన్. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ కేసులో మనం ఏం చేస్తాం ప్రాబ్లం. సో ఇంతకుముందులాగే సో లాగద్దాం, ఓపెన్ చేసేద్దాం. సో 2 into x minus 2 by x plus 1 into x minus 5, x minus 5. బేస్ అనేది ఏంటి, 0 to 1, బేస్ 0 to 1 కాబట్టి అప్పుడు లాగ్ రిమూవ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో 1/x పవర్ 1, 1/x పవర్ 1. సో నెక్స్ట్ సో ఇంతకుముందులానే సేమ్ ఏంటిది, 2 into x minus 2. సో మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు, ఏం చేయాలి, ఇన్ఈక్వాలిటీ మార్చాలి. సారీ, రైట్ సైడ్ ఉన్నది ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే అప్పుడు ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏమొస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సేమ్ ఇంతకుముందు చేసినట్టే. సో ఎల్సిఎం చేసేస్తాం. కాబట్టి ఇంతకుముందు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయింది, ఇప్పుడు ఏమైంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా అప్పుడు ఏమొస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, నెగిటివ్ ఏరియా తీసుకోవాలి, క్రిటికల్ వాల్యూస్ తీసుకోకూడదు. సో ఇప్పుడు ఇంతకుముందు పాజిటివ్ ఏరియా కలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు మనం కలెక్ట్ చేస్తుంది ఏంటి, నెగిటివ్ ఏరియాని కలెక్ట్ చేయండి. సో నెగిటివ్ ఏరియా ఏంటి, సో ఇది ఈ ఎల్లో పోర్షన్ నెగిటివ్ ఏరియా, ఇది ఆన్సర్. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, క్రిటికల్ వాల్యూస్ ఇంతకుముందులాగా తీసుకోవద్దు, ఎందుకంటే క్రిటికల్ వాల్యూస్ దగ్గర డినామినేటర్ 0 అవ్వకూడదు కదా, కాబట్టి డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ తీసేస్తున్నాం. సేమ్ ఇంతకుముందు చేసినట్టే, కాదు ఇక్కడ నెగిటివ్ ఏరియా కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇక్కడ x బిలాంగ్స్ టు -1కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి, -∞ to -1 యూనియన్ మళ్ళీ నెగిటివ్ ఏంటి ఆన్సర్ 0 to 5. సో ఇది కేస్ 2 రిజల్ట్. కానీ ఆ కేస్ 2 రిజల్ట్ మనం ఏదైతే అనుకున్నాం ఆ కండిషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కండిషన్కి అవుట్ సైడ్ ఉండకూడదు. మనం అనుకున్నది ఏంటి, ఈ కండిషన్లో తీసుకుంటున్నాం, వచ్చిన ఆన్సర్ కూడా అంటే x గ్రేటర్ దాన్ 1 అనే కండిషన్లో చేస్తున్నాం, వచ్చిన ఆన్సర్ కూడా x గ్రేటర్ దాన్ 1 ఉండాలి. సో దానికి అవుట్ సైడ్ ఉండకూడదు. సో ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో మనం ఏం ఇంతకుముందు చెప్పినట్టుగా నెంబర్ లైన్ గీసేసేయండి. సో నెంబర్ లైన్ గీసేసిన తర్వాత సో -1 కనిపిస్తుంది, 0 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది. సో ఈ నెంబర్ లైన్ ఎలా మార్క్ చేస్తున్నాం, -1కి లెఫ్ట్ సైడ్, అలాగే 0కి to 5 మధ్యలో. సో ఇది మనం తీసుకున్న కండిషన్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 1. సో ఎక్స్ వాల్యూ మోర్ దాన్ 1 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 1. సో ఎక్స్ వాల్యూ మోర్ దాన్ 1. సో 1కి రైట్ సైడ్, మోర్ దాన్ 1 అంటే ఏంటి, 1కి రైట్ సైడ్. ఇప్పుడు బోత్ లైన్స్ వచ్చిన ఏరియా ఏంటి, బోత్ లైన్స్ వచ్చిన ఏరియాని మార్క్ చేసుకోండి. సో బోత్ లైన్స్ వచ్చిన ఏరియా ఇదే కదా. సో కాబట్టి సో ఇది ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో వచ్చిన ఆన్సర్ మనం ఏదైతే ఉందో సో అది ఉన్న కండిషన్లో ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఎక్స్ మనం గ్రేటర్ దాన్ 1 అనుకున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ 1 యాక్సెప్ట్ చేయాలి. మనం ఏ కండిషన్ అయితే తీసుకున్నామో దానికి వచ్చిన ఆన్సర్కి ఇంటర్సెక్షన్ చేయాలి. కాబట్టి దీని నుంచి మనకు ఆన్సర్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు 1,5. ఎక్స్ వాల్యూ ఏంటి 1,5. ఇప్పుడు కేస్ 1 ఆర్ కేస్ 2, ఇప్పుడు రెండు కేసెస్కి యూనియన్, కేస్ 1 ఆర్ కేస్ 2. అంటే కేస్ 1 ఏంటి, ఎక్స్ వాల్యూ ఈస్ 1 బేస్ అనేది లెస్ దాన్ 1 ఆర్
ఒక కేసు ఫస్ట్ కేసులో ఏం చేసాం సార్, మోర్ దెన్ 1 చేసాం. కేస్ 1లో బేస్ మోర్ దెన్ 1 చేసాం. కేస్ 2లో బేస్ బిట్వీన్ 0 and 1 చేసాం. ఇప్పుడు రెండు ఆన్సర్స్కి ఏం చేయాలి, కేస్ 1కి కేస్ 2కి యూనియన్ చేయాలి. సో యూనియన్ అంటే అప్పుడు రెండు ఆన్సర్స్కి యూనియన్ చేయాలి, అంటే రెండు ఆన్సర్స్ని క్లబ్ చేయాలి. ఇంటర్సెక్షన్ అంటేనేమో కామన్ పోర్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే, దీనికి వచ్చిన కేస్ 1కి కేస్ 2కి యూనియన్ అంటే రెండింటిని క్లబ్ చేయాలి. అసలు ఇందులో ఏం లేదు కదా, ఏం లేదు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇందులో కూడా ఉంది అనుకోండి, ఆ వాల్యూస్ కూడా కలిపేస్తాం. సో ఆ వాల్యూస్ని ఈ వాల్యూస్ని కలిపేస్తాం. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే 1,5 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఏంటి, 1,5. సో ఇదే ఆన్సర్ అనుకుంటారు, కానీ కాదు. సో అంటే మనం డొమైన్ కనుక్కోకుండా, అంటే ఇది చేయలేదనుకోండి, ఈ డొమైన్ మనం కనుక్కోలేదనుకోండి, ఇది ఆన్సర్ 1,5. ప్రాసెస్ ప్రకారమే చేసాం, కానీ ఆన్సర్ 1,5. కానీ ఇది కాదు, ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, సెమీఫైనల్ ఆన్సర్ మాత్రమే. మరి ఫైనల్ ఆన్సర్ ఏం చేయాలి, ఉన్న డొమైన్కి దీనికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అంటే ఆన్సర్ డొమైన్లోనే ఉండాలి, అవుట్ సైడ్ ఆఫ్ ది డొమైన్ ఉండకూడదు. ఇప్పుడు ఫైనల్గా మీకు ఆన్సర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాం. సో ఏంటి, కనిపించిన వాల్యూస్ రాసేది 1 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది. నెక్స్ట్ డొమైన్, ఈ ఆన్సర్కి డొమైన్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. చూసారా, ప్రాబ్లం అనేది డొమైన్ కనుక్కోకుండా చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. అప్పుడు మీరు 1,5 అని పొరపాటున రాసేస్తారు, కానీ ఆన్సర్ అది కాదు. ఎందుకంటే డొమైన్ కూడా మనం ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, 0 కనిపిస్తుంది, 1 ఆల్రెడీ కనిపిస్తుంది, నెక్స్ట్ 2. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసేయండి. ఇప్పుడు మార్క్ చేసుకుందాం. సో మనకి డొమైన్ ఏంటి, 0 to 1, ఎక్స్ వాల్యూ 0 to 1 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ 1కి 2 మధ్యలో ఉండాలి, మధ్యలో 1 ఉండకూడదు కాబట్టి 1 దగ్గర బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ 5 to infinity ఉండాలి. ఇదంతా ఒకే ఆన్సర్లో వచ్చేయాలి, ఒకే లైన్లో వచ్చేయాలి, అయిపోయింది. సో నెక్స్ట్ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, సో వచ్చిన ఆన్సర్ ఏంటి 1,5. సో ఇంకో లైన్ ఏంటి 1,5 ఇది. సో సారీ, అప్ టు 5 వరకే. సో 5 క్రాస్ అవ్వబాకండి, 1 to 5 ఇది. ఇప్పుడు బోత్ లైన్స్ వచ్చిన ఆన్సర్ తీసుకోండి, బోత్ లైన్స్ వచ్చిన ఆన్సర్. సో బోత్ లైన్స్ వచ్చిన ఆన్సర్ ఏంటి, ఇక్కడ మాత్రమే, ఇక్కడ రాలేదు చూడండి. ఇక్కడ ఈ లైన్ రెండు, ఇక్కడ హోల్ ఉంది, అంటే 5 అనేది ఇందులో లేదు, ఇందులో లేదు. సో మనకి కామన్ ఆన్సర్ ఏంటి అంటే 1,2. సో ఫైనల్ ఆన్సర్ ఇది, అది కాదు, అది ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ సెమీఫైనల్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే ఎక్స్ వాల్యూ అనేది 1,2 మధ్యలోనే ఉండాలి, 1,2. సో ఇది ఆన్సర్, ఎక్స్ బిలాంగ్స్ టు 1,2, ఇది ఆన్సర్. సో ఇది ప్రాసెస్. సో ఇవి ఏదో క్వశ్చన్లో ఒక పార్ట్ అవుతుంది, ముఖ్యంగా డొమైన్స్ కనుక్కునేటప్పుడు, లేదంటే ఇక్కడైనా లాగరిథమ్స్ ఎక్కువ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్లో కానీ ఏదో ఒక చాప్టర్లో ఒక పార్ట్ అవ్వచ్చు ఈ క్వశ్చన్. అంటే ఇక్కడ మరీ లెంత్ ఉంది కాబట్టి చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం పెట్టింది. ప్లస్ సో ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్లు అంత లెంత్ రావు. సో మీరు చేస్తే అలవాటు ఎంత స్పీడ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు క్లియర్ ప్రతి పాయింట్ పిన్ పాయింటెడ్గా, మిస్టేక్ తీసే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి పాయింట్ మీకు పర్ఫెక్ట్గా రీచ్ అవ్వడం కోసం స్లోగా ఎక్కువసార్లు చెప్పడం వల్ల కొద్దిగా టైం పట్టింది, కానీ సో పార్షల్ చేసేయచ్చు. అయినా కూడా మోర్ దెన్ 3-4 మినిట్స్ 4-5 మినిట్స్ పడుతుంది టైం ప్రాబ్లం చేయడానికి పడుతుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ తప్పవు, లెంతీ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. కానీ ఈ మెథడ్ మాత్రం ఖచ్చితంగా అందరూ ఈ టెక్నిక్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, లేకపోతే దీనివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది.